కలెక్టర్ మీద జరిగినటువంటి దారుణాన్ని పూర్తి స్థాయిలో నేను ఒక జిల్లా వాసిగా, అధికార పార్టీలో ఒక చైర్మన్ గా, తాండూరు నివాసిగా నేను దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక అధికారి మీద, మన కోసం పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తి మీద ఈ విధమైనటువంటి దారుణాలకు ఒడగట్టినటువంటి వ్యక్తులు దీన్ని తీసుకొని పోయి రైతుల మీద, అంటే వాళ్ళు చేసినటువంటి ఈ బీఆర్ఎస్ దొంగలు చేసినటువంటి దారుణాన్ని రైతుల మీద పడేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళకి హెచ్చరిస్తున్నా. ఇది మా జిల్లాలో, మా రేవంత్ అన్న అడ్డాలో మీరు చేసినటువంటి దారుణాన్ని ఇంకెక్కడైనా, మరెక్కడైనా, ఎప్పుడైనా చేస్తే ఊరుకునేది లేదు అని ఈరోజు హెచ్చరిస్తున్నా. అందులో బీఆర్ఎస్ ముఖ్యంగా నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చేతి చేసుకోవడము, మా కాంగ్రెస్ ఒక నాయకుని మీద పూర్తి స్థాయిలో అటాక్ చేయడం అనేది ఎంత దారుణమో నేను దీన్ని ఖండిస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ప్రయత్నంలో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజాపాలన ఆగదు. మీరు ఇంకో రకంగా ఎన్నన్నా చేసుకోండి, రేవంత్ అన్నను బదలాం చేద్దాం, పార్టీని బదలాం చేద్దాం, ప్రభుత్వాన్ని బదలాం చేద్దాం చేస్తున్నటువంటి దారుణాల్లో మీరే ఊసులో మీరు బిగుసుకొని పోతున్నారు. రేపు ఉచ్చులో బిగుసుకొని పోయి జైలుకి వెళ్లేది ఖాయమని తెలిసి ఓడి పోయి ఢిల్లీలో కూర్చుంటాడు. వారి కేటీఆర్ ఆదేశానుసారం నరేందర్ రెడ్డి ఈరోజు తన కార్యకర్తలతోని, తన గుండాలతోని, టీఆర్ఎస్ గుండాలతోని ఒక కలెక్టర్ మీద అటాక్ చేయించండి. చూడు బిడ్డ, ఖబర్దార్ నరేందర్ రెడ్డి, మళ్ళొకసారి ఆడు ఎట్లా తిరుగుతో చూస్తాం కొడంగల్లా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్యకర్త చేసిన తప్పేం లేదు, వీడిని ఫస్ట్ తీసుకొని పోయి జైల్లో పెడితే చక్కగా అవుతారు. కలెక్టర్ మీద దాడి చేపిస్తావా? మీరు చేసినటువంటి బండారం బయటపడింది కదా, 42 సార్లు నీకెందుకు ఫోన్ చేసిండు వాడు? అంటే నువ్వు చేసిన దారుణాలకి కార్యకర్తలు బలైపోయి వాళ్ళు వచ్చి మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కొట్టడము, బదలాం చేయడము, రైతుల మీద తోసేయడం, అన్యం పుణ్యం తెలియని రైతుల మీద. నిన్న వచ్చింది కలెక్టర్ దేనికోసం? వాళ్ళతో మాట్లాడి చర్చలు చేసి, వాళ్ళకి ఇష్టం ఉంటేనే కదా కొనుగోలు చేసేది పొలాలు, వాళ్ళకు అన్ని విధాల అనుకూలంగా ఉంటేనే కదా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అసలు దేనికోసం బదలాం చేయాలనుకుంటున్నారు? ఎందుకు? ప్రజలకు అవసరాలు తీరుస్తున్న ప్రభుత్వాన్ని, లేదు అనంటే మీకు దక్కని ప్రఖ్యాతి ప్రభుత్వానికి దక్కుతుందనా, లేదా జైలుకు పోతామని భయంతో ఇట్లాంటివన్నీ వేషాలు వేస్తున్నారా? కేటీఆర్, నువ్వు పోయి ఢిల్లీలో అమిత్ షా దగ్గర కాళబేరం పోయినావు, నీ అనుచరుడైన నరేందర్ రెడ్డితోని కలెక్టర్ మీద దాడి చేయించినావు. ఇది మామూలు విషయం కాదు. రేపు పొద్దున మీరు ఎక్కడ బయట తిరిగినా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తులో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. మీరు ఇక బతుకరు బయట తిరగడానికి అర్హులు కాదు. అసలు మీరు మీ కార్యకర్తలు సర్వం కోల్పోయి ఈరోజు రాజకీయంగా ఖతమైపోయినరని తెలిసి ఈ విధంగా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొని 5,000 కోట్లు మా జిల్లాకి, కొడంగల్కి అభివృద్ధి కోసం కేటాయిస్తే మా జిల్లా అభివృద్ధి కావద్దా? మా నియోజకవర్గాలు బాగుపడొద్దా? మా నియోజకవర్గాల్లో రోడ్లు, రవాణాలు, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్, ఆసుపత్రులు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు రావద్దా? ఎందుకు నీకు మా మీద కసి? మా జిల్లా మీద ఏం పగబట్టినవరా నువ్వు వెదవా? ఇంకోసారి మా జోలికి గాని, మా ప్రభుత్వం జోలికి గాని, మా కార్యకర్తల జోలికి గాని, అమాయకులైన రైతుల మీద నెట్టేసి జోలికి వచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకోం బిడ్డ అని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మా కార్యకర్తలు, మా అభివృద్ధికి అడ్డం వచ్చిన వెధవలకు అందరికీ అని హెచ్చరిస్తున్నాం.